నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. పెద్ద ఈవెంట్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు విజయవాడలో ప్రారంభం కాబోతుంది. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియాన్ని ఇప్పటికే భారీ ఎత్తున రెడీ చేసేశారు. అభిమానులు కూడా పాసెస్ అయితే దాదాపుగా వెళ్ళిపోయాయి. పాసెస్ కోసం అయితే ఎవరు ఆశలు పెట్టుకోవద్దని చెప్పి ఇటువైపు పొలిటీషియన్స్ చెప్తున్నారు, మరోవైపు ఫ్యాన్స్ అసోసియేషన్లు కూడా చెప్తున్నారు. ఎందుకంటే నిన్నటి నుంచే ఈవెంట్ పైన భారీ హోప్ పెరిగిపోవడంతో వేలాదిగా వస్తారనుకున్న అభిమానులు ఖచ్చితంగా 1,00,000 దాటుతారు అనేది అయితే ఒక అంచనాకు వచ్చేస్తున్న నేపథ్యంలో క్లియర్గా ఇక్కడ ఉన్నది ఇద్దరు ఒకళ్ళు పోలీసులు పూర్తిగా పర్యవేక్షిస్తుంటే, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించిన ముఖ్యమైన నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈవెంట్ని పర్యవేక్షిస్తున్నారు. అందులో ప్రస్తుతం ఉన్నారు ప్రసాద్ గారు. సార్ నమస్తే. యాక్చువల్గా చాలా హోప్స్ పెట్టుకున్నారు మెగా అభిమానులంతా కూడా. అతిపెద్ద ఈవెంట్ విజయవాడకు వచ్చింది, విజయనగరం నుంచి దాటి విజయవాడ వచ్చేసింది. సో మీరు దగ్గరుండి ఏర్పాట్లు అన్నీ చూస్తున్నారు కదా, ఫ్యాన్స్కి ఏం చెప్తారు? సార్ ఆల్రెడీ 2 డేస్ నుండి ఎంటైర్ జిల్లా అంటే విజయవాడ నగరంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి విజయవాడ నగర వాసులకి, విజయవాడ నగరంలో ఉన్నటువంటి అభిమానులకి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న అభిమానులందరూ కూడా మొదటి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా డిస్ట్రిక్ట్ వైడ్గా, సిటీ వైడ్గా, మండల వైడ్గా, డివిజన్ వైడ్గా అందరూ కూడా పాసులు డిస్ట్రిబ్యూట్ చేశాం. అందరూ కూడా ఎవరైతే మాకు పాసులు కావాలని అడిగారో వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే అట్ ద సేమ్ టైం స్టేట్ వైడ్గా వచ్చిన అభిమానులందరూ కూడా పక్కగా పెట్టాం. వాళ్ళందరికీ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా ఇక్కడ గ్రౌండ్ కెపాసిటీ ఎంత ఉందో అంతవరకే పాసులు వేయటం జరిగింది. కాబట్టి అభిమానులు మాకు ఎవరైతే ముందుగా మాకు కావాల్సిన పాసులు ఎన్ని కావాలో చెప్పారో వాళ్ళందరికీ కూడా ఎక్కడా కూడా ఏ డివియేషన్ లేకుండా అందరికి కూడా సక్రమంగా వాళ్ళందరూ కూడా అందించడం జరిగింది పాసులు. ఎంతమంది ఈవెంట్కి వచ్చే అవకాశం ఉంది అంటే ఇది యాక్చువల్గా క్లోజ్డ్ సర్క్యూట్, ఇది స్టేడియం చుట్టుపక్కల కూడా మొత్తం కంప్లీట్ బందోబస్తుగా ఉంటుంది. రోడ్లన్నీ బ్లాక్ చేస్తారు, పార్కింగ్ ప్లేసులు చెప్పారు. స్టేడియంకి 4 పక్కల కూడా పోలీసు వారు ఎవరిని కూడా పాసు లేకపోతే పొరపాటు కూడా ఎవరు రానివారు. అలాంటప్పుడు పాసు లేని వారు వచ్చి ఇక్కడ నిరాశ చెందే కన్నా ఆల్రెడీ స్టేడియంకి 4 వైపులా కూడా ఎల్ఈడి వాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మనం స్టేడియంలో వచ్చి ఎలా అయితే ప్రత్యక్షంగా వీక్షించినట్టు ఉంటుందో అదేవిధంగా వాళ్ళు కూడా వీక్షించడానికి ఎల్ఈడి వాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్యాన్స్ పరంగా చూసుకుంటే ఇప్పటికే పోలీసులు దాదాపు 1200 మంది మొత్తం డిప్లాయ్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఫ్యాన్స్ చాలామంది అంటే ఇక్కడ ఉన్న మీరు నాకు తెలిసి ఇక్కడ ఉన్న కెపాసిటీ 30,000 కూడా ఉండదు లోపల. బట్ ఈ విజయవాడలోనే ఉంటారు 30,000 మంది అభిమానులంతా కూడా. బట్ ఎలా అంటే ఈ పాసెస్ని ఎలా డివైడ్ చేశారు? ఇప్పుడు ఒకవేళ పాస్ కావాలంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు వాస్తవంగా అయితే దీంట్లో మనం ఫస్ట్ ప్రయారిటీ ఏమిస్తాం, చిరంజీవి గారి ఆశయమైనటువంటి రక్తదానం, నేత్రదానం అవి ఎవరైతే వాటిలో ముందరగా వాటికి ప్రయారిటీ ఇచ్చాం. నెక్స్ట్ అదే సేమ్ టైం ఇలా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానివ్వండి, ఇలా కానివ్వండి, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఈ మధ్యకాలంలో కట్అవుట్లు నిర్మించిన వాళ్ళు, లేకపోతే రామ్ చరణ్ గారి పేరు మీద ఎవరైతే కార్యక్రమం నిర్వహించారో వాళ్ళని ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. అలానే అట్ ద సేమ్ టైం సీనియర్ అభిమానులు కూడా, సీనియర్ గతంలో ఎప్పటి నుండో మెగా ఫ్యామిలీ అభిమానులు ఉన్నటువంటి సీనియర్ అభిమానులు కూడా మనం ప్రయారిటీ తీసుకొని ఇలాగ డివిజన్ వారీగా కింద నుండి స్టెప్ బై స్టెప్ ప్రయారిటీ తీసుకొని వాళ్ళందరూ కూడా సాటిస్ఫై చేయడం జరిగింది. ఈవెంట్కి చిరంజీవి గారు వస్తారా రారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉందండి. మీకున్న సమాచారం ఏంటి? మాకున్న సమాచారం అయితే ఓన్లీ రామ్ చరణ్ గారు ఈవెంట్కి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చే సమాచారం లేదు. రామ్ చరణ్ గారు వస్తున్నారు. అది కూడా ఈరోజు మధ్యాహ్నం 2:30-3 గంటలకి గన్నవరం ఎయిర్పోర్ట్ స్పెషల్ ఫ్లైట్లో వారు రాబోతున్నారు. వారిని గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుండి విజయవాడ నగరానికి గ్రాండ్గా బైక్ ర్యాలీతో తీసుకుని రాబోతున్నాం. అంటే ఈ ఈవెంట్కి సంబంధించి ఏం చెప్పబోతున్నారు? ఈవెంట్ అనేది విజయవాడ వచ్చేసింది, అతిపెద్ద ఈవెంట్ జరుగుతుంది కదా. సో ఈవెంట్ సక్సెస్ని ఎలా చూస్తారు? అంటే సక్సెస్ని సినిమా సక్సెస్ కింద భావించాలా? అంటే గతంలో మేము మళ్ళీ విజయవాడ నగరంలో ఇందిరా సినిమా తర్వాత పెద్ద సినిమానే ఇక్కడ సినిమా ఈవెంట్ చేసుకోబోతున్నాం. మరి ఆ రోజున ఇందిరా సినిమా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ఆ రోజున సోషల్ మీడియా లేదు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇంత కాంపిటేటివ్గా లేదు. కానీ ఆ రోజున జనాలే అదో పెద్ద ఈవెంట్, ఆ అద్భుతాన్ని ప్రజలే స్ప్రెడ్ చేశారు. ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏంటంటే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు చాలామంది రాలేకపోవచ్చు, కానీ వాళ్ళందరూ కూడా టీవీలో వీక్షించి వాళ్ళందరూ కూడా ఆనందపడతారని చెప్పి మేము అనుకుంటున్నాం. చెప్పండి సార్, ఫ్యాన్స్ మీరు ఒకటి చెప్పాలి. ఎందుకంటే చాలామంది పాసెస్ ఇచ్చిందే లిమిటెడ్, బట్ రావాలనుకున్న వాళ్ళు అన్లిమిటెడ్.
సో అన్లిమిటెడ్ ఉన్న ఫ్యాన్స్ ఇక్కడికి రావాలి అనుకుంటే కనుక అంటే ఇక్కడ వచ్చే ఇబ్బంది పరిస్థితులు పోలీసులు చెప్తున్నారు, దయచేసి కొంతమంది మాత్రమే అనుమతిస్తున్నామని. సో రాలేని వాళ్ళు, రావాలనుకుంటున్న వాళ్ళు, పాసులు లేని వాళ్ళకి ఏం చెప్తారు? అది మీరు వచ్చి అనవసరంగా ఇబ్బంది పడదు. ఎందుకంటే పోలీసు వారే కాదు, పోలీసు వారితో పాటు మేము కూడా ఒక 200 మంది వాలంటీర్లు వితౌట్ పాసులు లేకుండా గ్రౌండ్లోకి అడుగు పెడతాం అనేది ఇంపాసిబుల్. సో అందుకని ఎవరు కూడా ఆ ప్రయత్నం చేయొద్దు. శుభ్రంగా ఎల్ఈడి వాల్స్ పెట్టాం, టీవీలో ఉంది, లైవ్లో వస్తుంది, శుభ్రంగా బ్రహ్మాండంగా వీక్షించమని చెప్పి మీ ద్వారా వాళ్ళందరికీ కోరుకుంటున్నాను. సో ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఆయన చెప్తున్నారు. సో మొత్తం ఏదైతే విజయవాడ మొత్తం ఇప్పటికే మొత్తం హోర్డింగ్స్తో పూర్తిగా నిండిపోయింది. మరోవైపు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం మొత్తం కూడా పూర్తిగా సిద్ధమైపోయింది. పెద్ద ఈవెంట్కి సంబంధించి దాదాపుగా 30,000 మంది మాత్రమే. 30,000 మంది మాత్రమే. ఎందుకన్నామంటే గ్రౌండ్ కెపాసిటీ మొత్తం చూసుకున్నా, అంటే పైన కూర్చున్న స్టాండ్స్ దగ్గర నుంచి చూసుకుంటే కనుక మొత్తం కూడా దాదాపు 25,000. బట్ కింద గ్రౌండ్లో కూడా వేస్తున్నారు కాబట్టి దాదాపుగా 30,000 నుంచి 35,000 మాత్రమే కెపాసిటీ. కాబట్టి ఇప్పటికే పాసెస్ అన్ని జారీ చేసేసారు. ఎవరో కూడా పాసెస్ కోసం స్టేడియం దగ్గరికి రావద్దు అని చెప్పి పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో అతి పెద్ద ఈవెంట్ విజయనగరం నుంచి విజయవాడ వచ్చింది. సో ఈవెంట్ సక్సెస్ చేయాలని చెప్పి ఫ్యాన్స్ అందరూ సహకరించాలని చెప్పి ఫ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించిన నాయకులే చెప్తున్న నేపథ్యంలో మొత్తం అందరినీ కూడా పూర్తిగా సహకరించాలని చెప్పి పోలీసులు కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి.